సైన్స్ విద్యార్థులకు ముఖ్యంగా అందులో ఎంబీబీఎస్ చేయాలనుకునే ఉత్సాహం ఉన్న విద్యార్థులకి చాలా క్రూషియస్ ఈ నీట్ అనేది. సో ఇది May 3న ఎగ్జామ్ ఉంది. సో ఫస్ట్ మెయిన్ అప్లై చేసుకునే విధానంలో ఇప్పటివరకు మీ దృష్టిలో చేసిన తప్పులేంటి, చేయకూడని తప్పులేంటి, కరెక్ట్ ప్రాసెస్లో అప్లై చేసుకునే విధానం ఏంటి? ఓకే, సో చాలామంది నీట్ అప్లికేషన్ అనగానే చాలామంది భయపడిపోతారు. ఫస్ట్ అది భయపడాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఒక అప్లికేషన్ ఎలా అయితే ఫిల్ చేస్తామో మన దగ్గర జెన్యున్గా ఉన్న డేటాని డిపెండ్ చేసుకొని అప్లై చేసుకోవడమే. ఈ అప్లికేషన్ చేయడం వల్ల మనకు కొంతమంది ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్పేసి అంటారు. బట్ యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారంగా ఉన్న పాయింట్స్ డిపెండ్ చేసుకొని ఒక స్మూత్గా ఏ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువ మొత్తంలో ఏంటంటే ఇది మొత్తం ఇండియా లెవెల్లో, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇంకా వేరే కంట్రీలలో కూడా మనకు ఈ సెంటర్ అనేది ఉంటుంది. సో అక్కడ జరిగే సిచ్యువేషన్స్, ఇక్కడ జరిగే సిచ్యువేషన్లో, గతంలో జరిగిన సిచ్యువేషన్స్ ఎన్టీఏ వాళ్ళకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎవ్రీ ఇయర్ చిన్న చిన్న రూల్స్ కొంతవరకే మాడిఫై చేస్తుంది తప్ప అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు.